మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నితీష్ బాబు చాలా బాగున్నాడు. ఆషాఢ మాసంలో అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాము. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఊరిలో రామాలయం గుడి ఉంది. వాళ్ళకి గుడి దగ్గర ప్రతి పండగ సంబరాలు చేసుకుంటారు. అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు కూడా అందరూ పెట్టుకున్నారు. అసలు నాకు తెలిసినంత వరకు గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారంటే, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయానికి సంబంధించి వివరంగా తెలుసుకుందాం. గోరింటాకు శుభానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోని శుక్రవారాలు లేదా ఆదివారాల్లో మహిళలు గోరింటాకు వేసుకొని ఆరోగ్యం, ఆయుస్సు, సంతోషకరమైన కుటుంబం జీవితం కోసం ప్రార్థనలు చేస్తారు. ఆషాఢ మాసం వర్షాకాలానికి ఆరంభం. ఈ సమయంలో గోరింటాకు వేసుకోవడం శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తూ ఉష్ణతాపం తగ్గిస్తుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. ఆషాఢ మాసంలో చేసే ప్రత్యేక పూజలు, ఉదాహరణకు బోనాలు, వరలక్ష్మి వ్రతము మొదలైన వాటికి గోరింటాకు వేసుకోవడం ఒక సాంప్రదాయంగా ఉంది. గోరింటాకు వేయించుకునే సందర్భాల్లో మహిళలు ఒకచోట చేరి ఆనందంగా గడుపుతారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహితులతో కలిసి ఆనందించడానికి అవకాశం కల్పిస్తుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆరోగ్యకరమైన, సాంస్కృతికంగా శుభప్రదమైన సంప్రదాయం. ఇది తెలుగు ప్రజలు చాలా బాగా చేసుకుంటారు. ఆషాఢ మాసంలో దేవీ ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజించే మహిళలు పూజకు ముందు గోరింటాకు వేసుకుంటారు. ఇది శరీర శుభ్రతకు, ఆత్మీయ శుభతకు సూచకంగా తీసుకోబడుతుంది. గోరింటాకు వేసిన చేతులతో అమ్మవారికి పూలు సమర్పించడం, దీపం వెలిగించడం ప్రత్యేక శక్తిని కలిగిస్తుందని నమ్మకం. గోరింటాకు వేయడం మహిళల అందానికి గుర్తుగా పరిగణించబడుతుంది. పాతకాలంలో పెళ్లిళ్ళలో గోరింటాకు వేయడం మంగళకరమైన ప్రక్రియగా నిర్వహించేవారు. గోరింటాకు రంగు ఎర్రగా వచ్చిందంటే అది ప్రతి ప్రేమకు సంకేతంగా కూడా భావించేవారు. వర్షాకాలంలో రోగాలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గోరింటాకులో సహజ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటంతో చర్మ వ్యాధులు నివారించడంలో గోరింట సహాయపడుతుంది. పాదాలపై వేసుకోవడం వలన పాదాలకు రిలాక్సేషన్ కలుగుతుంది. ఆషాఢం తొలి శుక్రవారాన్ని గోరింట శుక్రవారం అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఆ రోజు యువతులు, వయోజనులు కలిసి గోరింటాకు వేసుకుంటారు. పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు. ఇది వారి ఆత్మవిశ్వాసం, స్నేహం, సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేస్తుంది. గోరింటాకు వేయించుకునే వేళ స్త్రీలు సంప్రదాయ గోరింటాకు పాటలు పాడుతూ ఒకరి చేతికి మరొకరు వేసుకుంటారు. గోరింటాకు గోరింటాకు, అమ్మ చేతికి గోరింటాకు, ఆషాఢ మాసం వచ్చేసింది, అమ్మవారికి పూజ చేసేద్దాం. ఈ పాటలు ఒక రకంగా భక్తి, స్నేహం, ఆనందంను వ్యక్తపరచడమే కాక తరం తరాలకు సంప్రదాయాన్ని పరిచయం చేస్తాయి. గోరింటాకు పెట్టుకోవడం ఒక అందమైన సంప్రదాయం మాత్రమే కాదు, అది ఆరోగ్యం, ఆధ్యాత్మికత, సౌందర్యం, కుటుంబ బంధాలు, స్నేహం అన్నీ కలిపిన అద్భుతమైన భావన. ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఈ చిట్కాలు పాటించడం వల్ల మన తెలుగు సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మనం తెలియచేస్తాం. ఇంకా గోరింటాకు సంబంధించి కవితలు లేదా పాటలు ఇంకా చాలా చేసుకుంటారు. పెళ్ళైన స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి, ఆయుస్సుకు, భర్త ఆరోగ్యానికి సూచనగా భావించబడుతుంది. గోరింటాకు వేసిన చేతులతో అమ్మవారిని పూజించడం వల్ల పతి పరమేశ్వరుడు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్ష పడతారు. ఇది సౌభాగ్యదాయకమైన సంకేతం. అందుకే పెళ్ళిళ్ళ సమయంలో గోరింటాకు వేయించడం తప్పనిసరిగా చేస్తారు. పండుగ సందర్భాల్లో యువతులు గోరింటాకు వేసుకుంటూ వారికి మంచి వరుడు దక్కాలనే నమ్మకంతో అమ్మవారిని ప్రార్థిస్తారు. తల్లులు తమ కుమార్తెల చేతికి గోరింటాకు వేసి తమ కుమార్తెకు మంచి భవిష్యత్తు కోసం ఆశీర్వదిస్తారు. ఇలా ప్రతి పండగ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.